డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 డోన్ నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఎలక్షన్ కోడ్ అమలు అయినప్పటికీ కూడా ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా పంచుతున్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్నటువంటి గర్భవతులకైతేనేమి, అదేవిధంగా చిన్నపిల్లలకైతేనేమి ఇస్తున్న పాల దాంట్లలో, చెక్లీలలో ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి ఈరోజు ప్రచారం చేస్తున్న విధంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రాల నుంచి ప్రతి ఇంటికి చేరుతూ ఉన్నాయి. దాన్ని మేము బీజేపీ పార్టీగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఇలాంటి చర్యలు పాల్పడుతున్నటువంటి ప్రతి అధికారిని అదేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఆర్ఓ సిస్టమ్ రిటర్నింగ్ అధికారి ఉన్నా కూడా డోన్ నియోజకవర్గంలో లేనట్టుగా ఉంది. ఒక్క దానిపైన కూడా చర్య తీసుకున్న పాపాన లేదు. ఇప్పటికైనా మేము బీజేపీ పార్టీగా ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్, ఇప్పటికైనా మీరు ఒక పార్టీకి కొమ్ము కాసే విధానాన్ని తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చింది. మరి ఈరోజు ఎన్నికల అధికారులకు ఎలక్షన్లను పక్షపాతం లేకుండా అన్ని పార్టీలకు సమానంగా జరిపేదానికి ఒక కత్తి మీద సాములాగా ఈ రాష్ట్రంలో మారిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరి విపరీతమైన ప్రచార పిచ్చి, రంగుల పిచ్చి, ఫోటోల పిచ్చి, దానివల్ల ఆయన పరిపాలన మొత్తం మరి ఈ ప్రచార పిచ్చితో, ఫోటోలతో నిండిపోయింది. దాంట్లో భాగంగానే ఈరోజు అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకు సప్లై చేసే పాల ప్యాకెట్ల పైన కానీ లేదా పౌష్టికాహార ప్యాకెట్ల పైన కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలతో ముద్రితమైనవి 17 లక్షల ప్యాకెట్లు ఈరోజు అంగన్వాడీ సెంటర్లకు సప్లై అయినాయి. మరి వాటన్నిటినీ ఈరోజు ఈ ఎలక్షన్ అధికారులు మరి వాటిని బ్యాన్ చేయాలా, వాటిపైన ఏ రకంగా ఫోటోలు లేకుండా చేస్తారో మనం చూడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. గొంగట్లో కూర్చొని ఎంట్రుకలు ఏరివేసినట్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషను ఏ పార్టీ బొమ్మ లేకుండా, ఏ పార్టీ జెండా లేకుండా, ఏ నాయకుడి ఫోటో లేకుండా చేయాలంటే చాలా కష్టమైన పని అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దాని మీద ఆయన ఫోటోను ముద్రించుకున్నారు. రోగులకు ఇచ్చే చీటీల కాట్ నుంచి విద్యార్థులకు ఇచ్చే బెల్టులు, పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, తర్వాత ల్యాప్టాప్ల పైన అన్నింటిపైన కూడా జగన్ విద్యా కానుకలు ఇచ్చే అన్నింటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి పేర్లు కానీ ఫోటోలు కానీ అన్నీ ముద్రించుకొని ఈరోజు విపరీతంగా ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి వీటన్నిటినీ ఏ రకంగా ఈ ఎన్నికల అధికారులు లేకుండా చేస్తారో చూడాలా. ఎందుకంటే ఈరోజు ఆయన ముద్రించినప్పుడు ఒక ఖర్చు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ఖజానాకు. ఈరోజు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాటిని లేకుండా చేయాలంటే విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజు ఎక్కడ చూసినా నీళ్ళ ట్యాంకులకు చూస్తే ఆయన పార్టీ కలరే, ఆ రంగులు కొట్టినారు. లేదంటే సచివాలయాలకు, రైతు భరోసా కేంద్రాలకు, ఎక్కడ చూసినా ప్రభుత్వ కార్యాలయాలపైన ఆయన ఫోటోలు, ఆయన పార్టీ రంగులు. మరి వీటన్నిటినీ లేకుండా చేయాలంటే ఇవాళ ఎన్నికల అధికారులకు కత్తిమీది సాములాగానే పరిణమించింది. కాబట్టి ఇది నిష్పక్షపాతంగా అన్ని పార్టీలకు సమానంగా ఎన్నికల కమిషన్ న్యాయం చేయాలంటే వీటన్నిటిపైన చర్యలు తీసుకొని తప్పనిసరిగా వీటన్నిటి రంగులు, ఫోటోలు అన్నీ తీసేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేదానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 16వ తేదీన 3 గంటల సమయంలో ఎన్నికల కోడ్ ఈ దేశానికి, రాష్ట్రానికి ఎన్నికల కోడ్ రావడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ వచ్చి దాదాపుగా 3 రోజులు కావస్తున్నా ఇప్పుడు ప్రజా పంపిణీ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని ప్రజా పంపిణీ కార్యక్రమంలో తిప్పుతూ ఉన్నారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రం దగ్గర పౌష్టిక ఆహారం అందించే చోట కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని వాళ్ళ పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది ఎన్నికలకు కోడ్కు విరుద్ధంగా ఎవరేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల కోడ్ అందరికీ ఒకే రకంగా వర్తించాలని, అదేవిధంగా అలాంటి సీఎం స్టిక్కరింగ్లు తొలగించి ఎన్నికల కోడ్ నియమ నిబంధనల్ని పాటించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలా పాటించకోకుంటే కూడా రేపు ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలియజేస్తూ పట్టణ కార్యదర్శి బి నారాయణ, సిపిఐ పార్టీ.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు 16వ తేదీ ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లోకి తెచ్చింది. అయితే మన ఆంధ్రప్రదేశ్లో 24 గంటల్లో 16వ తేదీ నుంచి 24 గంటల్లో ఎటువంటి బ్యానర్లు కానీ పోల్ బ్యానర్లు కానీ ఎటువంటివి ఏ పార్టీ అయినా కానీ ఉండకూడదు అని అధికారులు గవర్నమెంట్ ఆఫీసుల తరఫున కానీ పైన కానీ ఇంకా ఎక్కడైనా కానీ ఉండకూడదనే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కానీ నంద్యాలలో ఈ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ వాళ్ళు కట్టిన పోల్ బ్యానర్లు వార్డులలో మరియు గ్లోషన్ బోర్డ్సు ఇంకా అలానే ఉన్నాయి. అంటే కోడ్ వచ్చి కూడా 3 రోజులైంది. ఈ అధికారులకు కనిపించట్లేదా? తెలుగుదేశం పార్టీ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం టౌన్ మొత్తం నియోజకవర్గంలో ఎక్కడున్నా కానీ కోడ్ రావడమే ఆలస్యం. ఇమ్మీడియట్గా ఎక్కడ ఉన్నాయో బ్యానర్లు కానీ పోల్ బ్యానర్లు కానీ మొత్తం అన్నీ తీసేసినారు. వైసీపీవి మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అందులోనే పోల్ బ్యానర్లు ఇంకా ఉన్నాయి. జగన్ మా నమ్మకం జగనన్న అని. అంటే అధికార పార్టీకి ఏమన్నా కోడ్ సపరేట్గా ఇచ్చిందా ఎలక్షన్ కమిషన్? అధికారులకు ఏమన్నా వైసీపీ బ్యానర్లు ఏమైనా తీయొద్దని ఎలక్షన్ కోడ్ మన నంద్యాల అధికారులకు ఏమైనా చెప్పారా? దయచేసి అధికారులు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్ కమిషన్ చెప్పిన ప్రకారం మీరు వాళ్ళ ఆదేశాలను సూచన తప్పకుండా భేదాభిప్రాయం లేకుండా మీరు కూడా అధికారులు అవన్నీ తొలగించి ఖచ్చితంగా అన్ని పార్టీలు సహకరిస్తారని కోరుకుంటున్నాం. టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గోవింద్ నాయుడు. అదేవిధంగా అంగన్వాడీ వాళ్ళది ఈ చిక్కీల మీద బొమ్మలు జగన్ బొమ్మలు ఇంకా అట్నే ఉన్నాయి. అవే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అవే పంచుతున్నారు. మరి అధికారులే పంచుతుంటే అది అఫీషియల్, అధికారులే పంచుతున్నారు. మరి అధికారులకు ఈ ఎలక్షన్ కోడ్ అది పంచాలా లేదా అనేది తెలియదో మరి తెలుసో లేదంటే రాష్ట్ర ఇప్పుడున్న ప్రభుత్వం ఆదేశాల మేరకు పంచుతున్నారో మాకైతే తెలియదు. దయచేసి అది కూడా ఎలక్షన్ కోడ్లోకి వస్తుంది కాబట్టి సీఎం గారి బొమ్మ ఉంది కాబట్టి అధికారులు ఖచ్చితంగా అది గమనించాలి. లేదంటే ఇంకా మేము ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేస్తాం, ఫిర్యాదు చేస్తాం, తగిన చర్యలు తీసుకోమని కూడా విజ్ఞప్తి చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీకంతా ఒక విన్నపం చేసుకుంటున్నాను. ఎలక్షన్ కోడ్ పడింది దగ్గర 2-3-4 రోజులైంది. అయినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి పిచ్చింది తిరిగేది అది ఇది అని చెప్పేసి ప్రచార పిచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ సచివాలయాలకు ఆ పేరు అట్లనే కొనసాగుతుంది. ఆయన పేరు తీసేయలేదు. ఆయనకు సంబంధించిన బోర్డు ఫేసు తీసేయడం లేదు. మరి అంగన్వాడికి సంబంధించిన పిల్లలకు స్కూల్ పిల్లలకు అంగన్వాడికి సంబంధించిన పిల్లలకు చిక్కీలు పాల ప్యాకెట్లను కూడా తీసేయడం లేదు. అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో అంతటా జరుగుతుంది. ఇప్పుడు ఈయనను ఏం పిచ్చింది అని చెప్పేసి అనాలా? అందుకే రాష్ట్ర ప్రజలరా ఆలోచన చేయండి. ఆయనకు ఈ పిచ్చి మత పిచ్చి ఎట్లాగుందో ఆయనకు కూడా ప్రచార పిచ్చి ఉంది అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎలక్షన్ కోడ్ పడినప్పటికీ అతను ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి ఎలక్షన్ ఆఫీసర్లు ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ చూసి ఆయనను ఇది గ్రామ సచివాలయాలకు ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలకు అక్కడక్కడ ఆయన ఫోటోలు ఉండేటివి తొలగించవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే అంగన్వాడీ సంబంధించిన చిక్కీలకు పాల ప్యాకెట్లకు కూడా ఆయన పేరు తీసేసి చేయాలని ఎలక్షన్ ఆఫీసర్స్ను కోరుకుంటున్నాను ఈ సభాముఖంగా. ఎలక్షన్ల కమిషనరు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినా కానీ కూడా అధికారులు పంచాయతీ సచివాలయాల దగ్గర కానీ
గ్రామాల్లో వాళ్ళ జగన్మోహన్ రెడ్డిది కానీ స్థానిక ఎమ్మెల్యే రవి చంద్రారెడ్డి కానీ ఇలా బొమ్మల పైన ఇంకా అధికారులు మూయడం కానీ కప్పడం కానీ చేయలేదు. అది అధికారులు గుర్తించి మొత్తం దాని మీద ముసుగులు వేయవలసింది. ఎన్నికల కమిషనర్ గారి ఆదేశాల మేరకు కూడా అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. గతంలో ఇదే చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఫిక్స్ల మీద మమకారం ఉంది అని చెప్పి ఇవే అన్నీ సుమారు చెప్పడం జరిగింది. అదే పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదేవిధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినాడో మళ్ళీ కమిషనర్ గారు నిర్లక్ష్యంగా ఉన్నారో మళ్ళీ తెలియదు. అదేవిధంగా అంగన్వాడీ పిల్లల దగ్గర అంగన్వాడీ పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాల మీద కూడా ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మల మీదనే ఆహార పదార్థాలు అందుతున్నాయి. అవి కూడా అధికారులు గుర్తించి దాన్ని తొలగించవలసిందిగా ఎలక్షన్ కమిషన్ గారికి చెప్పుతున్నాము. ఆ విధంగా అధికారులను కూడా చెబుతున్నాం. అది ఆ విధంగా చేసుకుని తొలగించి అధికారులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి ఆ జగన్మోహన్ రెడ్డి బొమ్మలలో తొలగించవలసిందిగా కోరుతున్నాము. ఎలక్షన్ కమిషనర్ గారు ఆ విధంగా తొలగించకుండా అట్నే ఉంటే ఎలక్షన్ల కమిషనర్ గారు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎలక్షన్ కోడ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినా కానీ మన నంద్యాలలో ఇంతవరకు కూడా సచివాలయాల్లో బోర్డుల మీద జగన్ గారి బొమ్మలు, తర్వాత వచ్చేసి స్తంభాలకు ఇటువంటి ఫ్లెక్సీలు ఇంకా ఉన్నాయి. తర్వాత పల్లెటూర్లలో అక్కడక్కడ చిన్న చిన్న గుంతలు కట్టినప్పుడు కానీ శిలాఫలకాలు ఉన్నాయి, దాన్ని ఇంకా కప్పలేదు. అవన్నీ ఎలక్షన్ కమిషనర్ గారికి దృష్టిలో తీసుకురావాలని కోరుతున్నాము. ఇంకోటి ఏమంటే మన అంగన్వాడీలో పాల ప్యాకెట్ల మీద ఇచ్చే పాల ప్యాకెట్ల మీద జగన్ గారి బొమ్మ ఉంది. ఆ బొమ్మను కానీ తొలగించాలని, తర్వాత ఇటువంటి అన్ని ఫ్లెక్సీలు అన్నీ అమల్లో ఉన్నప్పుడు కానీ ఇంకా దానిని రన్ చేస్తున్నారు. వీటన్నిటిని తొలగించాలని మన ఎన్నికల అధికారికి మనం ఫిర్యాదు చేస్తున్నాము. దీని గురించి కొద్దిగా మీరు ఎన్నికల అధికారులు గారు ఉన్నత అధికారులకు, మున్సిపల్ అధికారులకు మీరు తెలియపరచాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా కొన్ని ఇండ్ల పైన కొన్ని హోటళ్ళ మీద మా నమ్మకం మీరే జగన్ అనే ఫ్లెక్సీలు బోర్డులు ఉన్నాయి. అవి కానీ తొలగించవలసిందిగా ఎన్నికల అధికారులకు తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.